సమాజాన్ని కాపాడదాం అన్నట్లా రాజన్న ఎనికి సమాజాన్ని సాధిద్దాం. నువ్వు నిలువు తీసిండావు సార్ నిలువు తీసుకుంటాడు తినండి. బాగా వచ్చిందా? అండంతో హీరో అవుతారా? రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, హెచ్ఐవిని నివారించండి. అవగాహన ఉన్నా ఆచరణ లేకుంటే హెచ్ఐవి సోకుతుందన్నా. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం. ఏ ఆర్టీలో మందులు దొరుకునన్నా, హెచ్ఐవి ఉందని భయపడకన్నా. ఏ ఆర్టీలో మందులు దొరుకునన్నా. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని, ఏఆర్టీ మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి వారికి మనోధైర్యం కలిగిస్తానని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, ఎయిడ్స్ మరియు ఇతర మహమ్మారులను అంతం చేయుటకు నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం. హెచ్ఐవి గురించి చర్చిద్దాం. శ్లోకం చెప్పండి. ఓ యువత మేలుకో, ఓ యువత మేలుకో, హెచ్ఐవి గురించి తెలుసుకో. ఎయిడ్స్ వ్యాధి దూరం పెడదాం, ఎయిడ్స్ వ్యాధి దూరం పెడదాం. వ్యాధిగ్రస్తుల్ని ఆదరిద్దాం. హెచ్ఐవి నివారణ బాధ్యత ఇది మాది మనందరికీ. హెచ్ఐవి నివారణ బాధ్యత ఇది మాది మనందరికీ. వ్యాధులతో హీరో అవుతారా? అండంతో హీరో అవుతారా? వ్యాధుల నేషనల్ ఎయిడ్స్ డే. మనకి ఎయిడ్స్ వైరస్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనే దాని గురించి మనం అవగాహన క్యాంపెయిన్ లాగా ర్యాలీ చేస్తున్నాము ఇవాళ కదిర్లో ఏరియా హాస్పిటల్ తరపు నుంచి. ఇది సెక్షువల్ ప్రక్రియ ద్వారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా, డ్రగ్స్ వాడే ఇంజెక్షన్స్ ద్వారా వస్తుంది. ఇది వచ్చిన భయపడకండి ఎవరు. మీకోసం ఏఆర్టీ సెంటర్స్, ఐసీసీ సెంటర్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్కరూ డౌట్ ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి ఫ్రీ టెస్ట్ చేయించుకోండి. హాస్పిటల్స్లో చేయించుకోవడం వల్ల నిర్ధారణ అయినా మీరేం భయపడద్దు. మేము ఏఆర్టీసీ నుంచి మందులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి కాకుండా దాన్ని తగ్గించడానికి మనం 2023-24 సంవత్సరంలో 5,000 టెస్టుల వరకు చేశాము. కదిరి ప్రాంతం చుట్టూ ఓన్లీ 92 మాత్రమే కేసెస్ పాజిటివ్గా వచ్చాయి. అంటే చాలా అవగాహన పెంచాం మనం ఇప్పటి వరకు. సో ఇదే
ఎయిడ్స్ గురించి అందరూ తెలుసుకొని భయపడుతూ ఉన్న వాళ్ళకి చెప్పండి అవగాహన. దానివల్ల ఇతరులకి వచ్చే ఏ ఇబ్బందులు లేవు. టచ్ వల్ల కానీ వాళ్ళతో పాటు కలిసి మాట్లాడటం తిరగడం వల్ల కానీ ఏం రాదు దీని గురించి. సో జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే మేము PRTC నుంచి మందులు మీకు సప్లై చేస్తున్నాము. అండ్ ఎవరెవరికైతే సోకిందో వాళ్ళకి మనం పెన్షన్ ద్వారా వాళ్ళకి ఒక 4,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము. సో వాళ్ళకి చాలామంది భయపడి జాబ్స్ చేయడం లేదా పని చేయడం అలాంటివి మానేస్తున్నారు. సో వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ కోసం వాళ్ళకి ఒక 4,000 పెన్షన్ అనేది ఇస్తున్నాము. సో దీని గురించి అవగాహన తెచ్చుకోండి చాలు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.